ఉదాహరణగా మనం ఆలోచిస్తే మీ గడప లోపలే కులం గడప దాటితే హిందువులమన్న భావనతో ఈ సహా శాస్త్రంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్ సిద్ధాంత సాధిస్తూ ఈనాటి మనకు చక్కని సందేశం చేసినటువంటి పూజ్య స్వామీజీ వేదాంత అధ్యక్షుల వారు స్వామీజీ భారత సంస్కృత విశ్వవిద్యాలయం నుండి మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో చేశారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి ఆన్లైన్ కెమిస్ట్రీ కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ మహారాష్ట్ర వేదాంత శాస్త్రం యోగ శాస్త్రం అభ్యసించారు. మనం 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆచార్యులుగా కీర్తి తెచ్చారు. చేస్తున్న ధర్మాచార్యులు మరి స్వాగతం ఈనాటి ముఖ్య అతిథి పూజ్య స్వామి సంతానంద వారు ప్రభుత్వం వచ్చే కుమార్ రెడ్డి గారు సాధారణ పాకిస్తాన్ పరిచయం చేస్తున్నారు. శ్రీ చీరాల నాగరాజు గారు విశ్వ హిందూ పరిషత్ కింద ఆయన ప్రశంసించారు. ముందుగా జ్యోతి స్వామి స్వామి మరియు వీళ్ళ పల్లెలు చేశారు. స్వామి
ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా పహరా హుషార్ పహరా హుషార్ పహరా హుషార్ లోకమంత మత్తులోన మునిగి తేలుకోమిరా దేశమంత నీపైనే ఆశ పెట్టుకోమిరా లోకమంత మత్తులోన మునిగి తేలుకోమిరా దేశమంత నీపైనే ఆశ పెట్టుకోమిరా తూర్పు వెలుగులతో నిండేదాకా భరతమాత కలలన్నీ పండేదాకా నీవు వేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా కాశ్మీరం ఈశాన్యం చెరని వదులుతున్నది కన్యాకుమారిలో చిచ్చునదులుతున్నది కాశ్మీరం వేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా వేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా స్వార్థ బుద్ధి రాజ్యమేల ప్రగతి శూన్యమాయరా అక్రమాలు హద్దు మీరిపోయరా స్వార్థ బుద్ధి రాజ్యమేల ప్రగతి శూన్యమాయరా అన్యాయం అక్రమాలు హద్దు మీరిపోయరా నీతికి నియమానికి నేతలు నీపై జాతికి నవశక్తి ధాతవు కాగా నీవు లేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా నీవు లేచి ఉండాలిరా పహరా హుషార్ పహరా హుషార్ ఓ భారత్ మాతా కీ తిరునాళ్ళు మనందరినీ ఉత్తేజపరచడానికి చక్కని ఉద్యోగం చేశారు వారికి ధన్యవాదాలు. మిగిలిన వారికి తర్వాత తొలి పలుకులు ఇవ్వడానికి గైడ్వాడ్ సిద్ధాంత గారిని స్వాగతిస్తున్నాం. యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త బంగారం గలభక్తి హిందూ సమ్మేళన అధ్యక్షుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ విష్ణుయే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ बीजेपी साउथ डिवीजन हिंदू सम्मेलन अध्यक्षుడు డాక్టర్ వరుణ్ కుమార్ గారికి స్వాగతం. బంగ్లాదేశ్ లో సంఘటన జరిగింది. మన హిందువుల పైన సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. దిలీప్ శర్మ అనే వ్యక్తికి నేను హిందూ నేను పొట్టు పెట్టుకొని తిరిగింటే రోడ్డు పైన ఈడ్చి కొట్టి కాల్చింటే మన హిందువులంతా బంగ్లాదేశ్ లో కానీ హిందువులు ఉన్నారు కానీ ఏకం కాలేకున్నారు. మన భారతదేశం పరిస్థితి కానీ అది కావచ్చు. అందుకనే ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళన ప్రతి బస్తీ వారిగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. అందుచేత మనమందరం ఒకటి కావాల్సిందిగా మనవి. జై శ్రీరామ్. తదుపరి ముసిరి రామ్మోహన్ గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. మరియు త్రిపుర ఆర్ఎస్ఎస్ డాక్టర్ గారికి సిద్ధార్థ గారికి ఈ సమావేశానికి చేసినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహక సభ్యులు మిత్రులు అలాగే స్త్రీలు
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం. 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఎక్కేవారు స్థాపించడం జరిగింది. నాగ్పూర్లో ఆనాడు విజయదశమి రోజు ఏదైతే సంకల్పం చేస్తామో అది విజయాన్ని చేకూరుస్తుందని మన ఇతిహాసాల్లోకి ఆనందంతో ఎక్కేవారు గారికి గోల్వేకర్ గారు గురువుగా ఈ యొక్క సహకరించింది. ఈ సంఘం స్థాపించినప్పుడు దేవుడితోనే ఈ సంఘం మనుగడ కొనసాగింది. కారణం కుహాన శక్తుల వాళ్ళందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ గుర్తించకుండా, హిందువులు కూడా ఆర్ఎస్ఎస్ లో చేర్చకుండా అవకాశం వచ్చింది. ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల పైన బీజేపీ ఇక్కడ పరిపాలన చేస్తున్న భారతదేశంలో. ముఖ్యంగా మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆలయ నిర్వాహకులందరూ కూడా హిందూ మతం సంఘటితం చేయాలని మేమందరం చూస్తాం. కానీ ప్రతి ఒక్కరికి వచ్చి నువ్వు హిందువు వచ్చి పాల్గొను అని చెప్పాల్సినటువంటి దౌర్భాగ్యం మన జాతిలో ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. హిందూ మతం ఎప్పుడు కూడా వేరే మతాలను విమర్శించదు, కానీ ఇతర మతాలు హిందూ మతాలు పడి దేశం ఎక్కువైంది. నరేంద్ర మోదీ వరకు కొనసాగించాలంటే మనం అందరం ఏకం కావాలి. మనకి ఇక్కడ గ్రూపులు దండిగా ఉంటాయి. ఆ నాయకుడు గ్రూపు, ఈ నాయకుడు ఇట్లా ఉంది. కాబట్టి భారతదేశంలో మెజారిటీ విభజించి పాలిస్తున్నారు. కాబట్టి మన ఓట్లని పోలరైజేషన్లోకి వస్తేనే హిందువులకు మనగడ ఉంటుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఆర్ఎస్ఎస్ సంస్థ మనకు దిశగా దారి చూపిస్తుంది, కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే చేయాలంటే కుదరదు. అలాగే ఈ మన హిందువుల్లో జనాభాను నియంత్రించుకుందామనే స్థితి రావడానికి ముఖ్య కారణం పోషించలేక చాలా సంతానాన్ని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు వారికి మేము వివరించేది ఏంటంటే నార్త్ ఇండియాలో ఇప్పటికే చాలా ట్రస్టులన్నీ కూడా అట్లా పిల్లలను సాగలేనప్పుడు అటువంటి వ్యాపకాన్ని మనం తయారు చేయగలిగే చాలా పిల్లలు ఉన్నారు. వారికి మతం అంటే చాలా తక్కువ తెలుస్తుంది. కారణం మన తల్లిదండ్రులే వాళ్ళు చదవడం, వాళ్ళు ఏడుస్తానే రెండవ చెల్లిస్తున్నారు. ఆ శైలి పట్టుకున్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకోవాలి. ఏ తల్లి అయితే విద్యార్థులను నేర్పించి సంఘంలో ఒక మంచి వ్యక్తి విద్యార్థులు సంఘంలో ఏ విధంగా రెడీ చేయాలని అట్లానే ఆర్ఎస్ఎస్ వారికి సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తే పిల్లలకు చాలా అనువుగా ఉంటుంది. ఫ్రీ క్యాంప్స్ కానీ ఇవన్నీ చెప్పలేక పరిస్థితి ఉంది. ఒక యోగా కానీ ఒక ఆయుర్వేద మెడిసిన్ కానీ ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకు మనం నేర్పిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, సమాజానికి ఉపయోగపడతారని సభాముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తూ దాన్ని ఆర్ఎస్ఎస్ వారు ముందుకు తీసుకెళ్తారని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఏరియాస్ లో సెలెక్ట్ చేసినా అది సక్సెస్ అయితే చాలా మంది కూడా నెక్స్ట్ ఇయర్స్ రావడానికి ముందుకు వస్తారు. దాన్ని సహకరించడానికి కూడా మేమందరం కూడా ముందు సహకరిస్తామని ఈ సభాముఖంగా రెండవది అడాప్షన్కు సంబంధించినవి మీరు ఎంత తొందరగా మీ అజెండాలో పెంచి ఈ అడాప్షన్ తీసుకుంటే స్కూల్ పేరు కూడా హిందూ అని మీరు పెట్టారంటే హిందూ పిల్లలు ఎవరైతే బిలో పవర్టీ ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ చేరి మన యొక్క సమాజానికి ఉపయోగపడతారని సభాముఖంగా తెలియజేస్తూ అట్లా మీరు ఏదైనా స్థాపించాలి మొట్టమొదటి చేద్దాము మీరు ఏదైనా భవిష్యత్తు వస్తే నేను మీకు పూర్తిగా ఆర్థికంగా సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తాను. పిల్లలకి అన్ని ఉచితంగా ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్కూల్స్ లో వారి యొక్క పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు.
ఉండే వాళ్ళకు మీరు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అవేర్నెస్ క్యాంప్స్ మీరు పెడితే ఎందుకు ఆర్ఎస్ఎస్ పనిచేస్తాము, దేనికోసం పనిచేస్తాము అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఈ సందర్భ ముందే మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసింది మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉన్నవారు ఎందరో ఉంటారు. దేశం కోసం చక్కటి కార్యక్రమాన్ని సహకరిస్తామని ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన వారిని సభాముఖంగా పరిచయం చేయవలసిన మరి పిలిచిన వెంటనే చేసి సభకు నమస్కరించి చేసుకోవాల్సిన కోరుకుంటూ బాబుజీ గారు, నరసింహ గారు, విజ్ఞాన్ గారు, దేవి గారు మరియు నాగమల్లేశ్వర్ కార్యక్రమాన్ని సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. అదేవిధంగా ముఖ్య వ్యక్తులు పరిచయం రాష్ట్రీయ స్వయం సంఘం నుండి విశాఖపట్నం ప్రచారక శ్రీ మురళీ మోహన్ గారు చేశారు. వారిని సభకు పరిచయం చేసుకుంటాం. అదేవిధంగా శివ గారు సాఫ్ట్వేర్ ప్రొద్దుటూరు రాష్ట్రీయ స్వయం సంఘం జాయింట్ సెక్రటరీ. అదేవిధంగా నిర్వహణ సమితి సభ్యులు ముషెట్టి గోపీనాథ్ గారు, మురికి నాగేశ్వరరావు గారు, మసూదరావు గారు, భారత సంతోష్ గారు, సుబ్బు నరసింహ గారు, ముఖేష్ గారు, శ్రీనివాస్ గారు మరియు ఉదయ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. బలో భారత్ మాతాకి. మరి కార్యక్రమంలో తర్వాత ముఖ్యంగా శ్రీ సాయిరాజ్ సంతోష్ గారు తన యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సర్వకృష్ణ ఆచార్య అభినవ శ్రీనంద మహర్షి, శ్రీ భూషణి రామోహన్జీ, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డిజీ, శ్రీ సిద్ధార్థ్ జైవాడ్జీ మరియు ఇక్కడ వచ్చిన విహెచ్పి బంధువులు, ఆర్ఎస్ఎస్ బంధువులు మరియు హిందూ బంధువులు, వీళ్ళందరికీ నమస్కారం. నేను తెలుగు నేర్చుకుని 2 సంవత్సరాలు అయింది. ఏదైనా పొరపాటు ఉంటే గమనించండి. నేను దాదాపు 42 సంవత్సరాల నుంచి సంఘంలో అటాచ్ అయ్యాను. ఆ తర్వాత సంఘంలో ఉంటూ సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి వేరియస్ ఇంటెలిజెన్స్ సంస్థల్లో డిఫరెంట్ వేరే దేశాల్లో పనిచేస్తూ ఇండియా లాస్ట్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తర్వాత కంప్లీట్ సంఘ పరివారాన్ని అంకితం అయింది. ఈశాన్య రాష్ట్రాలు, ఈ ఈశాన్య రాష్ట్రాలకి గోరక్ష వాహిని సహసంఘ మంత్రి కాబట్టి 2018లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ సచివుగా 2 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా ఉన్నాను. తర్వాత నా టెన్యూర్ అయిపోతుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశం మొత్తానికి పొలిటికల్ సంబంధించిన ఇంటెలిజెన్స్ అసిస్ట్ చేస్తూ వచ్చాను. అటువంటి సందర్భంలో 2023 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో మేము కడప వచ్చింది. సో కడప జిల్లా ప్రజలు మీరు ఇచ్చిన అభిమానాలు, మీరు ఇచ్చిన హాస్పిటాలిటీ, మీరు నేర్పించిన తెలుగుకి మీకు నేను బ్యాక్గ్రౌండ్ మీకు నేను తెలుగు నేర్చుకుని కడపలో నేర్చుకున్నాను. సో హిందూ మతం గురించి మనము హిందూ మతం యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్చుకోవాలంటే మొదటిగా మేము ఈశాన్య రాష్ట్రంలో మేము పడిన బాధ మీకు చెప్పాల్సింది. భారతదేశంలో మేము ఉంటూ కొన్ని సంవత్సరాలు అంటే 2010లోనే వినాయక చవితి చేసుకోవాలంటే సిపిఎం పార్టీ మాకు అనుమతించేది. విఘ్నేశ్వరి మేము మా కమ్యూనిటీలో మా గేటెడ్ కమ్యూనిటీలో మేము విఘ్నేశ్వరి పెట్టుకోవాలంటే విఘ్నేశ్వర్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కాబట్టి విఘ్నేశ్వర్ ఆర్ఎస్ఎస్ పర్మిషన్ లేదు. ఇది ఎక్కడైనా న్యాయం విఘ్నేశ్వర్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన హిందూ సంబంధించిన చెప్పండి. అటువంటి పరిస్థితులు ఉండేవి. సో అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఈరోజు మేము మనమందరము హిందూ
హిందూ వాణిజ్యం స్టార్ట్ చేయాలి. హిందువులం హిందువుల దగ్గరనే కొనాలి. అది కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ హిందువుల దగ్గరనే కొనాలి. మనం స్టార్ట్ చేయాలి. ఒక గ్రూప్ స్టార్ట్ చేయండి, హిందూ వాణిజ్యం. అది ఫేస్బుక్ లో స్టార్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయండి, అన్ని చోట్ల స్టార్ట్ చేయండి. హిందూ వాణిజ్యం. మీరు బయట బోర్డు పెట్టారు, పవర్డ్ బై హిందూ అని పెట్టారు. ఇది హిందూ స్టాల్ అని పెట్టండి. హిందూ వాణిజ్యం ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేయండి. హిందూ వాణిజ్యం ప్రతి బయట కమర్షియల్ కోర్ట్ దగ్గర హిందూ వాణిజ్యం. ముస్లిం లేదా హలాల్ అని పెట్టారా, హిందూ వాణిజ్యం పెట్టారు. హలాల్ అంటే ఇది సమర్థము, ఇది అల్లాహ్కి సమర్థము. అంటే వాళ్ళే పోయాలి, వాళ్ళే అన్ని చేయాలి, వాళ్ళ మగవాళ్ళే పోయాలి, వాళ్ళ మగవాళ్ళే వాళ్ళు అల్లాహ్ని పని చేస్తే అది వాళ్ళ సమర్థం. లేకపోతే అది హలాల్ కదా హరాం. మనం కూడా మన హిందువులే కొనాలి, హిందువులకు వాణిజ్యం మనం స్వీకరించాలి. హిందూ వాణిజ్యం అని బోర్డు పెట్టాలి. బోర్డు వేసి ఒక సైడ్ ఒక స్టిక్కర్ పెట్టేసి హిందూ వాణిజ్యం ఒక స్టిక్కర్ పెట్టండి. ఇంగ్లీష్ లో వాడి హిందూ కామర్స్ అని పెట్టండి. ఈ రోజు నుంచి మనం అందరం హిందూ ఒక స్టాల్స్ లోని, హిందూ ఒక మార్కెట్ లోనే మనం కొట్టాం చేయాలి. మనం ఎంతసేపు హిందువులే అనుకుంటే కుదరదు. రేపు పొద్దున మనము మై మార్కెట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలా చోట్ల ఇది జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. శివుడికి ఒక సపరేట్ రిలీజియన్, రేపొద్దున విష్ణువు కూడా సపరేట్ రిలీజియన్, రేపొద్దున శక్తి మాత ఒక సపరేట్ రిలీజియన్. ఇట్లా మనం విడగొట్టుకుంటూ పోతే మనం మైనారిటీ ఉండిపోతాం. ఆల్రెడీ అక్కడ భారత ముక్కలు అయిపోయింది. ఆ కేసు మనం ఏంటంటే మనం ఇప్పటి నుంచి అయినా సరే మన జర్నీ ఆఫ్ 1000 మైల్స్ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం దైవ చింతనతో పాటుగా హిందువులలో చైతన్యం నింపడం తన కర్తవ్యంగా భావించి నేటి ఈ కార్యక్రమాన్ని చేసిన జ్ఞాని భగవత స్వరూపం మనందరి స్ఫూర్తి ప్రదాత పూజ్య స్వామి శ్రీ ఆదినాథ శంకరానంద వారు అనుగ్రహ సంభాషణ చేస్తారు. ఈ జగజ్జనని అర్చన కాలే రూపం కదా. మనం పూజించే సమయంలో ఒక రూపంలో మనం అందరం ఉంటున్నాం. సంస్కృతి కాలే శబ్ద కదా. లలితా సహస్రనామాది స్తోత్రంలో చదివేటప్పుడు మన ఎందుకు శబ్దమై ఉంటుందో, చింతన కాలే భావగత. ఆ జగజ్జనని గురించి ఆలోచించేటప్పుడు మన మనస్సులో ఆమె ఆలోచన ఉంటుందో, విజ్ఞాన కాలే సర్వగత. భగవద్గీత ఉపనిషత్తు లాంటి గ్రంథాలు చదివిన తర్వాత ఆ జగజ్జనని అంతగా ఉంటుంది అని మనకు తెలియబడుతుందో, ఆ లలితా స్వరూపిణి ఈ క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి శ్రీమతి వాసవి కన్యకాపరమేశ్వరి మాత పాదపద్మములకు నమస్కరిస్తూ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముద్రించ. శివాయ గురవే నమః. ఈ ధార్మిక కార్యక్రమాన్ని మొదలుపెట్టే